కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అమర్నాథ్ యాత్రకి భారీ భద్రతను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతని మరింతగా పెంచుతూ ఉన్నారు. అమర్నాథ్ యాత్రికులకి RFID ట్యాగ్స్ ఇస్తున్నారు. నేరస్తుల గుర్తింపుకి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ని కూడా ఏర్పాటు చేశారు. అమర్నాథ్ యాత్ర భద్రతపై ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కాబోతోంది. పవిత్ర అమర్నాథ్ యాత్రకి భద్రతా ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. పహల్గామ్ దాడి తర్వాత ఈ యాత్రపై అడుగడుగునా గట్టి నిఘా పెట్టారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన సెక్యూరిటీపై కీలక సమావేశం జరిగింది. అమర్నాథ్ యాత్రికులకి RFID ట్యాగ్లు ఇవ్వబోతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేరస్తులను గుర్తించడానికి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. జూలై 3వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది. ఆర్మీతో పాటు BSF, CRPF బలగాలతో సెక్యూరిటీని టైట్ చేశారు. యాత్ర మార్గాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించారు. అమర్నాథ్ యాత్రకి ఈసారి హెలికాప్టర్ సర్వీసెస్ ని నిలిపేసిన విషయం తెలిసింది. జూలై 3 నుంచి పవిత్ర అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది. ఆగస్టు 24 వరకు యాత్ర సాగుతుంది. అయితే యాత్రకి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉండడంతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యాత్ర మార్గంలో గట్టి నిఘా పెట్టారు. ఉద్దంపూర్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో సైన్యం ముందుగానే అలర్ట్ అయింది. దీంతో వాళ్ల పని పట్టడానికి ఆపరేషన్ బిహాల్ చేపట్టారు. అమర్నాథ్ యాత్ర సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు పలు చోట్ల మాక్ డ్రిల్ నిర్వహించాయి. యాత్ర మార్గంలో మాక్ డ్రిల్ చేపట్టారు. బల్తాల్, సోన్మార్గ్ తో పాటుగా పెహల్గామ్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఒకవేళ ఉగ్రవాదులు దాడి చేస్తే ఎలా తిప్పి కొట్టాలన్న విషయంపై మాక్ డ్రిల్ జరిగింది. పెహల్గామ్ దాడి జరిగిన 2 నెలల తర్వాత కూడా కాశ్మీర్లో ఇంకా హై అలర్ట్ కంటిన్యూ అవుతోంది. పెహల్గామ్ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను వాళ్ళకి సహకరించిన ఇద్దరిని ఇప్పటికే NIA ప్రశ్నిస్తోంది. అమర్నాథ్ యాత్రకి సంబంధించి అక్కడ జరుగుతున్న భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్తో మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపికృష్ణ, RFIDలు ఇస్తూ ఉన్నారు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్ పెట్టారు. అలాగే ఇంకా ఎలాంటి గట్టి భద్రతా చర్యలు అక్కడ కనిపిస్తున్నాయి? అమర్నాథ్ యాత్రకి సర్వం సిద్ధమైంది. ఈసారి అధునాతన సాంకేతిక వ్యవస్థను ఉపయోగించి ఈ యాత్రకు భద్రత కల్పిస్తున్నాయి భద్రతా దళాలు. RFID అలాగే ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ భద్రతా ప్రమాణాలని ముమ్మరం చేస్తూ, ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఈ అమర్నాథ్ యాత్రను నిర్వహిస్తుంది. ఇప్పటికే అనేక మాక్ డ్రిల్స్ని నిర్వహించడం జరిగింది. పహల్గామ్, బాల్తాల్ ఈ 2 రూట్లలో కూడా ఇప్పటికే యాత్రికులు జూలై 3 నుంచి ఆగస్టు 10 వరకు కూడా ఈ యాత్ర సాగబోతోంది. జూలై 2వ తేదీ ఉదయమే ఈ యాత్ర ప్రారంభమవుతుంది. సో ఇప్పటికే బేస్ క్యాంప్లకు చేరుకుంటున్న నేపథ్యంలో నూతన సాంకేతిక వ్యవస్థను ఉపయోగించి ముఖ్యంగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ RFIDs ద్వారా ముఖ్యంగా యాత్రికుల యొక్క వివరాలు అలాగే వారి యొక్క సామాగ్రికి RFIDs ఇవ్వడం ద్వారా అవి ఎక్కడున్నా సరే గుర్తించడం సులభతరం అవుతుంది. అలాగే సేఫ్టీ పరంగా కూడా ఎవరు యాత్రకు వచ్చారు, ఎవరు యాత్రికులు, ఎవరు బయటవారు, ఇటువంటి విషయాలన్నీ కూడా RFID ట్యాగింగ్ ద్వారా చాలా వేగవంతంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఫేస్ రికగ్నిషన్ కెమెరాలని ఏర్పాటు చేయడం ద్వారా అనుమానితులు ఎవరైనా వస్తే ఎక్కడికక్కడ ఫేస్ రికగ్నిషన్ కెమెరాలని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఏమైనా నేర చరిత్ర గల బ్యాక్గ్రౌండ్ ఉంటే కనుక ఫేక్ రికగ్నిషన్ కెమెరాస్లో వారు రికార్డు కాగానే వారి యొక్క డేటా మొత్తం కూడా పోలీసులకి అందడం జరుగుతుంది. భద్రతా దళాలు చర్యలు తీసుకోవడానికి ఈజీగా, ముఖ్యంగా ఈసారి హెలికాప్టర్ సేవలను సైతం ఆలయ బోర్డు రద్దు చేయడం జరిగింది. భద్రతా కారణాలను దృష్ట్యా హెలికాప్టర్ సేవల్ని ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్రలో వినియోగించడం లేదు. కానీ మిగతా 2 రూట్లలో కూడా ఎక్కడికక్కడ భక్తులకు కావాల్సిన వైద్య సదుపాయాలు, అలాగే మౌలిక సదుపాయాలు, టాయిలెట్స్ కానీ అలాగే ఆహార సదుపాయాలు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తుంది. చాలా ప్రతిష్టాత్మకంగా ఈసారి అధునాతన సాంకేతిక వ్యవస్థను ఇటు RFID అలాగే ఫేస్ రికగ్నిషన్ కెమెరాస్తో పాటుగా కేంద్ర సాయుధ బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు వీరంతా కూడా ఈ భద్రతా వ్యవస్థలో ఈ అమర్నాథ్ మంచులింగాన్ని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి, అనేక దేశాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. సో వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, అలాగే ఎంతో శాంతియుత పరిస్థితుల మధ్య ఈ యాత్రను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ, భద్రతా దళాలు, ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే సన్నద్ధత మాక్ డ్రిల్స్ని సైతం నిర్వహించడం జరిగింది. ఇక యాత్ర ప్రారంభం కాబోతుంది కాబట్టి సో సాంకేతిక పరంగా కూడా ఎటువంటి నూతన ఆవిష్కరణలు చేయాలన్న కోణంలోనే ఈ వ్యక్తుల్ని గుర్తించడం, ఏమన్నా అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు కానీ వారిని ఐడెంటిఫికేషన్ త్వరగా చేసేందుకు కానీ RFID
రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ వ్యవస్థను Right. తీసుకురావడం జరిగింది. అలాగే అనుమానితులను గుర్తించేందుకు ఈ ఫేస్ రికగ్నిషన్ కెమెరాస్ను సైతం తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ గోపి.